హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు పంచాంగంలో వాడే నెలల పేర్లు, వాటి వెనుక ఉన్న పౌరాణిక కథలు మరియు శాస్త్రీయ విశ్లేషణ, అలాగే పర్వదినాల గురించి తెలుసుకుందాం. మన తెలుగు పంచాంగం అనేది భారతీయ సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన భాగం. దీని ద్వారా మనం కాలాన్ని గణించడానికి విశేష ప్రాముఖ్యతను ఇచ్చాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుగు నెలలకి చైత్రం, వైశాఖం, జ్యేష్టం వంటి పేర్లు ఎలా వచ్చాయో? ఇవి వేద శాస్త్రాలు, పురాణ కథలు మరియు ప్రకృతి చక్రం ఆధారంగా ఎలా ఏర్పడ్డాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు నెలల పేర్లకు మూలం గురించి మాట్లాడుకుందాం. తెలుగు నెలల పేర్లు చంద్రమానం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. అంటే చంద్రుడు భూమి చుట్టూ చేసే పూర్ణ సంచారాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు. ప్రతి నెల ఒక రాశి లేదా నక్షత్రానికి సంబంధించిన పూర్ణిమ లేదా అమావాస్యను ఆధారంగా పెట్టుకొని పేరు పొందింది. ఉదాహరణకు, చంద్రుడు కాలభ్రమణం చేస్తున్నప్పుడు చంద్రుడు ఎక్కువగా ఏ నక్షత్రానికైతే సమీపంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరును బట్టి మాసానికి లేదా నెలకి ఒక నిర్దేశమైన పేరుని పెట్టారు. ఇప్పుడు ఈ వీడియోలో అవేంటి, అలాగే ఆ నెలల్లో వచ్చే పర్వదినాలు ఏంటి, విశేషాలు ఏంటి అనేది ఆలస్యం లేకుండా తెలుసుకుందాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైత్రమాసం. ఈ నెలలో పూర్ణిమ రోజు చంద్రుడు చిత్రా నక్షత్రం లేదా చిత్తా నక్షత్రానికి సమీపంలో ఉంటాడు. ఈ నెల సృష్టికి ప్రారంభానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలు ఉగాది మరియు శ్రీరామనవమి. వైశాఖ మాసం. పూర్ణిమ రోజు చంద్రుడు విశాఖ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు. ఈ నెలను ఆధ్యాత్మిక చైతన్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలు హనుమాన్ జయంతి మరియు బుద్ధ పూర్ణిమ. జ్యేష్టం. పూర్ణిమ రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో ఉంటాడు. ఈ నెలకు గంగాదేవి ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఈ నెలలో వచ్చే పండుగలు గంగ పూజ మరియు నిర్మల ఏకాదశి. ఆషాఢం. ఆషాఢం అంటే మంచు అనేది లేకపోవడం. ఈ నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం పూర్ణిమ సమీపంలో ఉంటుంది. ఈ నెలలో వచ్చే పండుగలు ఆషాఢ బోనాలు మరియు గుప్త నవరాత్రులు. శ్రావణం. ఈ నెలలో శ్రవణ నక్షత్రం పూర్ణిమ రోజున కనిపిస్తుంది. ఈ నెలకు విష్ణుమూర్తి పూజ చాలా ముఖ్యమైనది. ఈ నెలలో పండుగలు శ్రావణ మంగళవారం నోములు మరియు వరలక్ష్మి వ్రతము. భాద్రపదం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఆధారంగా ఈ నెలకు ఈ పేరు వచ్చింది. ఈ నెలను వివాహాది శుభకార్యాలకు అనుకూలం లేనిదిగా శుద్ధ మాసముగా పరిగణిస్తారు. ఈ నెలలో గణేష చతుర్థి చాలా విశేషమైన పండుగ. ఆశ్వీజం. ఈ నెల అశ్విని నక్షత్రం ఆధారంగా పేరు పొందింది. ఆశ్వీజం అనేది శరదృతువుకు సంకేతం. ఈ నెలలో జరుపుకునే పండుగలు దసరా మరియు దీపావళి. కార్తీకం. ఈ నెలకు కృత్తికా నక్షత్రం ద్వారా ఈ పేరు వచ్చింది. ఈ మాసాన్ని దీపారాధనకు, శివ పూజలకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన నెల. పండుగలు కార్తీక మాసం మొత్తం కార్తీక దీపారాధనే విశేషం. మార్గశిరం. ఈ నెలకు మృగశిర నక్షత్రం ఆధారంగా ఈ పేరు వచ్చింది. ఈ నెల విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో వచ్చే పండుగలు ధనుర్మాస పూజలు, మోక్షద ఏకాదశి. పుష్యమాసం. ఈ నెల పుష్య నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది. పుష్యమి అనేది శుభతానికి చిహ్నం. ఈ నెలలో వచ్చే పండుగలు పుష్య అమావాస్య, మకర సంక్రాంతి ప్రారంభం. మాఘం. ఈ నెల మఖ నక్షత్రం ఆధారంగా ఈ పేరు వచ్చింది. ఈ నెలను పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలు మాఘ పౌర్ణమి మరియు వసంత పంచమి. ఇక చివరిది పాల్గొన మాసం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఆధారంగా ఈ పేరు వచ్చింది. ఇది హోలీ, శివరాత్రి వంటి పండుగలతో ప్రసిద్ధి చెందింది. అదేనండి, ఈ నెలలో జరుపుకునే పండుగలు మహాశివరాత్రి మరియు హోలీ. ఇవి మన తెలుగు నెలల పేర్లు మరియు వాటి వెనుకొన్న నక్షత్రాల ప్రాముఖ్యతలు. ప్రతి పేరు మన సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఒక గొప్పతనం. మన పంచాంగాన్ని మరింత అనుకూలంగా అనుసరించి మన సంప్రదాయాలను మనం కాపాడుకుందాం. హిందూ సంస్థ సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చిందా?
అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.